నా పేరు వచ్చి మణికంఠ అండి. నేను సుమారుగా 11 సంవత్సరాల నుంచి కళ్యాణ్ గారు విడిచిన విధానాన్ని బట్టి ఆయనకి. నా పేరు మణికంఠ అండి. మేము 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నమ్మి ఆయన వెనకాల నడవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు సుమారు జరిగింది. అయితే ఇందులో అభివృద్ధి ఎలా జరిగిందన్నది మనం నడిచే రోడ్లు అదొకటి మన ఆదర్శంగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే మా పిఠాపురం నియోజకవర్గం, పర్టికులర్గా పిఠాపురం నియోజకవర్గం వచ్చి పశువుల సంత గురించి ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎన్నో ప్రభుత్వాలు జరిగిన ఈ సమయంలో ఎంతోమందికి వినతి పత్రాలు అందించిన ఆ వినతి పత్రాలు కాగితాలుగానే మిగిలిపోయి తప్ప అభివృద్ధి అనేది నోచుకోలేదని. కానీ కళ్యాణ్ గారు వచ్చి 15 నెలల్లోనే ఆ పని పూర్తి చేయడం, అదేవిధంగా మాకు ప్రధాన సమస్య అయిన ఉప్పాడ గట్టుకోతని, ఈ గట్టుకోతకి ఎంతోమంది ఇళ్ళు భూగర్భంలో కలిసిపోవడం, సముద్రంలో కలిసిపోవడం జరిగింది. కానీ దానికి ఒక పరిష్కార మార్గం ఎలా ఉండాలంటే ఈరోజు చేస్తే మళ్ళీ రేపు పోయే విధంగా కాకుండా దానికి శాశ్వతంగా నిలిచిపోవాలనే విధంగా 323 కోట్లు సుమారు వ్యయంతో దాన్ని గ్రాంట్ చేయడం జరిగిందండి. అదే రకంగా మా పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే రహదారి మహా దారుణంగా ఉండేదండి. అదే ఇలా రోడ్లు మా గ్రామానికి వచ్చి ఇంచుమించు ఒక 40-50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఒక సీసీ రోడ్లేని ఊరు ఉండకూడదనే విధంగా, మట్టి రోడ్డు అనేది ఉండకూడదనే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగుతుందండి. బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో అందరూ ఆనందంగా ఉన్నారండి. అదే కళ్యాణ్ గారు నెల నెల ఆయన జీతం అనాథ పిల్లలకి నేనున్నాను అని చేసే కార్యక్రమం కూడా జనంలో చాలా సక్సెస్ అయిందండి. ఇలాంటి పనులు ఆయన ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిందే విద్యా ఉద్యోగ అవకాశాలు, అవకాశాలు, అభివృద్ధి గురించి. మరి ఈ సంవత్సర కాలంలో ఆ దిశగా ఏం అడుగులు వేస్తున్నారు? అభివృద్ధి అంటే మొన్న డిఎస్సి జరిగిందండి. తర్వాత వచ్చి పోలవరం గడిచిన 5 సంవత్సరాల్లో పిలిచిన టెండర్లు వెనకపోయిన రోజులు మనం చూసామండి. మళ్ళీ పోలవరం కదలడం ఈ ప్రభుత్వంలోనే సాగుతుందండి. దానికి కారణం కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఉన్న సంబంధాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నైపుణ్యతతో ఈ ప్రభుత్వం ఈ రంగం ముందుకెళ్తుంది. సార్, మరి గ్రామాల్లో ప్రజల దగ్గర అంటే ఇప్పుడు ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు? సూపర్ 6లో అనుకున్నంత మేరకు పూర్తి చేసాం. ఇంకా పూర్తి చేసి ప్రజలకు ఇంకా దగ్గర అవుతామని తెలియజేసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచాలంటే దాన్ని 200గా 5 సార్లు పెంచి 1000 రూపాయలు పెంచడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచి 4000, తర్వాత ఈ నెలతో ఈ 3000 కలిపి 7000 ఒకసారిగా ఇవ్వడం మామూలు విషయం కాదండి. ఈరోజు పెన్షన్లో సుమారుగా 4000 కోట్లు పెన్షన్కే జరుగుతుందని నెలని, ఉద్యోగులకి 6000 కోట్లు అయితే పెన్షన్లకు ప్రత్యేకంగా 4000 కోట్లు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా జోడెద్దుల బడిలా సమానంగా లాక్కెళ్ళడంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవాలండి. సార్, మరి ముఖ్యంగా మీ పిఠాపురం నియోజకవర్గం మీద రాష్ట్రంలో దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూస్తూ ఉంది. ఇక్కడ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అని చెప్పి నిరూపించారు. ఎక్కడ కూడా ఆయనకి సినిమాల్లో ఎట్లా హిట్లు క్లాపులు ఎట్లా లెక్క చేయరు, రాజకీయాల్లో కూడా ఓటమిని కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. మరి గత ప్రభుత్వ పాలనలో ఎంతోమంది నాయకుల్ని జైలుల్లో వేసి పోలీసు పద్ధతిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. కానీ పవన్ కళ్యాణ్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా గత ప్రభుత్వం భయపడింది. ఆయన నిర్భయంగా ప్రభుత్వానికి ఎదురొట్టి వాళ్ళ అరాచకాల అక్రమాలను కూడా బయటపెట్టి దిగ్విజయంగా మరి ఈసారి ప్రభుత్వం కోసం, సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకున్నారు. మరి గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రామాలలో మరి ఏ విధంగా కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు? ఈ ప్రభుత్వం కక్ష సాధింపు దిశగా అడుగులేసే ప్రభుత్వం కాదండి. ఇక్కడ ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా సరే ప్రజలండి. ఎలక్షన్ జరిగే వరకే ఏ పార్టీ అయినా ఏదైనా. కళ్యాణ్ గారు ఏ పార్టీ ప్రజలంటే రానివ్వండి, ఎవరంటే రాను, అందరూ ప్రజలే. ఎలక్షన్ ముందు వరకే పార్టీలండి. ఎలక్షన్ అయిపోయాక ప్రతి మనిషికి సంక్షేమం అందాలి. అదే దిశగా పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జ్ గారైనా లేకపోతే ఇక్కడ నాయకులైనా అదే దిశగా అడుగులేస్తామండి. సార్, మరి గ్రామ స్థాయిలో ఇప్పుడు మరి ఎన్నో పథకాలు అభివృద్ధి చేస్తున్నారు. మరి గ్రామస్తుల అభిప్రాయం ఎలా ఉంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీ దగ్గరికి ఎలాంటి సమస్యల మీద వస్తున్నారు? ఇంతకుముందు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చేయాలంటే మహా ఎమ్మెల్యేల దగ్గర బాగా అనుచితమైన వ్యక్తులకు మాత్రమే జరిగేదండి. ఈరోజు ఎవరు చేయించుకున్నా సరే, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో నచ్చకో కొన్ని సదుపాయాలు లేకో బయట చేయించుకున్న ఎక్కడ దిక్కిన 1,50,000 రూపాయలు అప్పు చేసి బయట హాస్పిటల్లో చేయించుకొని ఖచ్చితంగా ఇది ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కనీసం కింద స్థాయి కార్యకర్త కూడా అందే విధంగా జరుగుతుందండి. ఒక నాయకుడితో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి పట్టుకెళ్ళి ఆలోచించుకునే సదుపాయం కళ్యాణ్ గారు కల్పించారు.
సార్ ఇప్పుడు మరి మీరు యువకులు మరి మీరు చేస్తున్న విద్యా ఉద్యోగ వ్యాపార వర్గాలన్నింటినీ చేసి మరి రాజకీయాల్లో దిగారు. మరి మీ భవిష్యత్తుకి ఏదో ఆటంకాలు ఏమి లేవా? మీ సమస్యలు ఏమి మీకేం ఎదురుకావట్లేదా? రాజకీయం అంటే ఒక సేవ అండి. అయితే మేము పూర్తిగా వ్యాపారాలు మేనేజ్ చేసుకోవట్లేదండి. మా వ్యాపారాలు మేము నడిపించుకుంటే, నేను ఒక లారీ ఓనర్నండి, నాకు 2 లారీలు ఉన్నాయి. నా లారీ వ్యాపారం నేను నడిపించుకుంటానే నేను రాజకీయాల్లో నేను చేయగలను సేవ చేయిస్తున్నాను. ఓకే, మరి మీకు ఈ కుటుంబ సభ్యుల మద్దతు అందుందా? తప్పకుండా మొదట్లో లేకపోయినా రాను రాను మనం చేసే మంచి కార్యక్రమాలకైతేనో, కళ్యాణ్ గారు చెందించే పథకాలకైతేనో వాళ్ళు కమిటీ అయ్యారండి. మరి ఒకప్పుడు రాజకీయాలు వేరు సార్, ఇప్పుడు రాజకీయాలు ఈ రోజు ఉన్న రాజకీయాలు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నవి మరుసటి రోజు ఉండట్లేదు. మరి మీకు ఎప్పుడైనా చికాకు వచ్చిందా? అయితే ఎందుకు ఈ రాజకీయాలు ఈ తలనొప్పి అని మీకు ఎప్పుడైనా బాధపడ్డారా? ఉంటాయండి చిన్న చిన్నవి, కాకపోతే అట్లనే సర్దుకుని మనం ముందుకెళ్ళినప్పుడే మనం నిలబడతాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ మీడియా ద్వారా నా కొండవరం గ్రామ ప్రజలకి, అలాగే కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ముందుగా వినాయకుడి చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా అధినాయకుడు పుట్టినరోజుగా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం జరుగుతుంది. అదే మన మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.